నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపోలో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రభుత్వం మాకు గతంలో 17 రోజులు చేసి సమ్మె చేసాం జీతాల కోసం. 6,000 రూపాయలు జీతం పెంచి మాకు ఎంతో విలువైనటువంటి వైద్యాన్ని దూరం చేసింది. మాకు హెల్త్ కార్డు తీసేసింది, ఈఎస్ఐ తీసేసింది. వెంటనే మాకు ఎంతో విలువైనటువంటి ఆ వైద్యాన్ని మాకు అందించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా వెహికల్ డిపోలో వివిధ రోగాలతో లేదంటే యాక్సిడెంట్లో చనిపోయిన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా మాకు వెహికల్ డిపోలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా లేబర్ కోడ్స్ని 29 లేబర్ కోడ్స్ని కార్మికులకు ఉపయోగపడే లేబర్ కోడ్స్ని రద్దు చేసింది. వెంటనే వాటిని ఉపసంహరించుకుని ఆ నిర్ణయాన్ని పాత విధానాన్ని కొనసాగించి కార్మికులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ మాటలు సంతోషం అనే మాటలకే పరిమితమైనవి కానీ మాకు శాతం దాకా రాలేదండి. ప్రతి గవర్నమెంట్ కూడా మున్సిపల్ కార్మికులు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా తప్పు లేదన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ₹1,00,000 జీతం ఇచ్చినా తక్కువే అన్నాడు. కానీ ఏది లేదండి. మేము ఒక్కొక్కరు 16-18 ఏళ్ళప్పుడు వచ్చాం ఉద్యోగాలకి. ఇప్పుడు దాదాపు 46 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకొక 15 ఏళ్ళలో రిటైర్మెంట్ అయిపోతాం. కానీ ఇందుకు అరాకొరా జీతాలతో బతుకుతూ ఉన్నాం. మనం దయించి పర్మిట్ చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. బాబురావు, నేను మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజనీరింగ్ సెక్షన్ అయినటువంటి వెహికల్ డిపోలో పనిచేస్తున్నాను. ఈ మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. విషయం ఏంటంటే, ఇప్పుడు వీధులు శుభ్రం చేసేవాళ్ళు, రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు రోడ్ల మీద రావడం అనేది పాలకులకి అది అవమానకరమే. ఇవి గొంతెం కోరికలు కాదు, న్యాయమైన కోరికలే. సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కనీసం ఎవరు కూడా స్పందించకపోవడం అది శోచనీయ అంశమే. కాబట్టి న్యాయమైన కోరికలు, సమాన పనికి సమాన వేతనం అంటే ఇవాళ ₹1,00,000 తీసుకునే వాళ్ళకి మరి ఆఫ్కాస్లో పనిచేసే వాళ్ళు కూడా ₹1,00,000 ఇవ్వాలి. ₹1,00,000 కాదు కదా, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే కనీసం 20,000 కూడా జీతం లేదు. ఇది చాలా అవమానకరమైన విషయం. కుటుంబాలు గడవాలంటే 20,000తో ఎలా జరుగుద్ది? ఇవాళ పాలకులు ఎంతో లక్షలుగా వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా. కనీసం వాళ్ళు అలవెన్సుల్లో సహం ఇచ్చినా కూడా, జీతం కాదు, జీతం సమానంగా అవసరం లేదు, అలవెన్సులు వాళ్ళు తీసుకునే అలవెన్సుల్లో సగం ఇచ్చినా కూడా కుటుంబాలు బాగుపడతాయి. దయచేసి మరి పాలకులు అర్థం చేసుకుని ఇప్పుడు అడిగేటువంటి ఈ కోరికలు న్యాయమైన కోరికలు, ఈ యొక్క ఎంప్లాయీస్ ఏది ఎవరైతే ఆఫ్కాస్ వాళ్ళు ఉన్నారో ఆ గవర్నమెంట్ అని రావడం చాలా విషయం. మరి గవర్నమెంట్ అనేటికి అన్ని పథకాలు ఆగిపోయినాయి, ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి గమనించి ఇవి త్వరగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. నా పేరు రాము, అనంతపురం జిల్లా రాయదుర్గం. అది ఈరోజు కేంద్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులందరినీ కూడా నడి రోడ్ల కుసబెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకు 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేశాం. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సీమ కుట్టినట్టు కూడా లేదు. అందుకే ఈరోజు 24 తారీఖు చలో విజయవాడ కార్యక్రమం పెట్టినాం. ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని చూసి ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెబుతుంది 4 లేబర్ కోడ్ అమలు చేసినాం, అనేక అంశాలు కూడా కార్మికులకి మెరుగుగా ఉన్నామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెబుతాం. మేము సూటిగా కేంద్ర ప్రభుత్వం ఒకటే ప్రయత్నిస్తున్నాం, మీరు చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వడం లేదు? అందులో మీ 4 లేబర్ కోడ్లకు పొందుపరిచినారా? అలాగే ఈరోజు 8 గంటల పని విధానాన్ని 14 గంటల పని విధానం చేయాలని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అలాగే 60 సంవత్సరాలు నిండిన కార్మికులను తొలగించాలని మళ్ళా మీరు చెప్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా కార్మికులపైన, ఇంజనీర్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులపైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ కూటమి ప్రభుత్వం అంది కూడా చెప్తా ఉంది. అలాగే మొన్న బడ్జెట్ సమావేశంలో కార్మికులకు 12 PRs అమలు చేశారని ప్రతి ఉద్యోగస్తుడి కళ్ళల్లో ఒత్తులేసుకుని కూడా మరీ ఎదురు చూసినారు. కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి శుద్ధి కూడా కార్మికులపైన ఎలాంటి ఇది కూడా లేకున్నట్ల ఈరోజు వ్యవహరిస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇలాగే కార్మికులపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఇలాగే చేస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి కూడా సమసిద్ధంగానే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, వాళ్ళు కేవలం మాటల మరుగే పరిమితమే. ఈరోజు కరోనా సమయంలో పనిచేసినప్పుడు ఈ రాష్ట్ర నరేంద్ర మోడీ గారు
పారిశుద్ధ్య కార్మికులు కాళ్ళు కడిపి నీళ్లు నెత్తి మీద వేసుకున్నారు. కానీ ఈరోజు జీతాలు ఎందుకు పెంచడం లేదు, ఉద్యోగం పర్మనెంట్ ఎందుకు చేయడం లేదు, అలాగే చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం లేదు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన సంచలన పథకాలు లేవు. ఇవన్నీ కార్మికులు తీరని అన్యాయం చేస్తూ కేవలం మాటలకే పరిమితం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని తీరగా ఖండిస్తున్నాం. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మనకి హెల్త్ అలవెన్స్ అలాగే జీతం కూడా పెంచినాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీర్ కార్మికుల, అవుట్సోర్సింగ్ కార్మికులకు ₹1 కూడా పెంచలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను నగర కోశాధికారిని. విజయవాడ నగరంలో గత 17 రోజుల సమయకాలంలో మాకు పార్క్ సెక్షన్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి 21 వయసు చెల్లిస్తానని చెప్పారు. జీవోలో కూడా మెన్షన్ చేశారు 36 నెంబర్ జీవో ప్రకారం. ఇంతవరకు మాకు ఆ జీవో అమలు పడలేదు. మొన్న గట్టిగా సమ్మె చేస్తే ₹3,500 పెంచారు. ఆ 36 నెంబర్ జీవోని అమలుపరచమని మేము ఎన్నో నుంచి పోరాడుతున్నాం. మా రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ, నగర నాయకత్వం కానీ ఆ 21 ఇస్తే మేము కూడా పారిశుద్ధ్య కార్మికులతో సమానమైన పని అది. ఎందుకంటే డిబేటర్ల మీద మీకు తెలుసు పార్కుల్లో కూడా ఎంత చండాలుగా ఉంటాయో. మలినం కూడా ఒక్కోసారి చిన్నపిల్లలు గిగ్గీసులు మొత్తం పడేసినా సరే అవి తీసుకొచ్చి ఎత్తిపోసేవాళ్ళం మేము. మాలాంటికి ఈ 36 జీవోని అమలు చేరమని గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బట్టి పోరాడుతుంటే ఆ జీవో గురించి పట్టించుకోరు. మాకు డిబేటర్ల మీద పనిచేసేటప్పుడు సరైన సౌకర్యాలు ఉండవు. 1కి వెళ్ళాలన్నా 2కి వెళ్ళాలన్నా సెంటర్ డిబేటర్ మీద చాలా లేడీస్ కానీ ఇబ్బంది పడుతూ ఉంటాం. మాకు ఆ సంరక్షణ కావాలి. రిటైర్మెంట్ అయినప్పుడు పిల్లలకి ఆధార్ కార్డు ప్రకారం రిటైర్మెంట్ చేయాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈఎస్ఐ కార్డు సమానంగా ఉండేటప్పుడు 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా రిటైర్మెంట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఇప్పుడు వారు సరి చేసుకోవాలి. ఇప్పుడు మీరే ఆఫీసులో చెప్పారు సరి చేసుకోమని. వితంతు పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి టైంలో ఉంటే ఇచ్చేవారు మాకు. ఈ 18,000 జీతంతో గడవక పెన్షన్లు తీసేసి నాన్నగా అవస్థలు పడుతున్నాం. కడుపు నిండుతుందని మీ అనుకుంటే సరిపోదు. మా కడుపు నిండాలి. ఎక్కడ సంతోషం? మా కడుపు కాలేగా రోడ్డు ఎక్కాం మేము. కడుపు కాలిపోతే రోడ్డు ఎక్కం కదా. పెన్షన్లు తీసేశారు. మన అమ్మ నాన్నకి ఇదే 18,000 జీతంలో ట్యాబ్లెట్లు, మందులు కొనాలంటే ఎంత అవుతుంది? అది ఒకటి ఆలోచించాలి కదా. ఇప్పుడు వచ్చి నిత్యావసర వస్తువులు రోజు రోజు తగ్గుతున్నాయి కానీ పెరుగుతున్నాయి. తగ్గేదేం లేదు కదా. దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. 12వ PRP ఏర్పాటు చేస్తే మా అందరికీ కొంచెం వేతన పెరుగుద్ది, కొద్ది ఊపిరి పీల్చుకుంటాం. పార్క్ సెక్షన్ అనేది 36 నెంబర్ జీవో అమలు చేసి మేము పార్కులో పనిచేసి చండాలంగా ఉంటాయి పార్కులు సెంట్రల్ డివైడర్ మీద. కానీ ఈ అమలు చేయమని మేము గత నుంచి అంటున్నాం. మట్టి ఖర్చు అడిగాం ఆనోజు జీవోలో ₹75,000 రిటైర్మెంట్ ఫంక్షన్ అడిగాం. ఎంతవరకు ఆ జీవోలకు దిక్కులేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా మీరు ఇమ్మని అడుగుతున్నాం బాబాయ్ని, కానీ ఇవ్వట్లేదు. మేము దానికోసమే ఈ రోడ్డు ఎక్కాం. ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమం పెట్టారు రాష్ట్ర నాయకత్వం. ఈ రాష్ట్ర నాయకత్వానికి మేము దండగా నగరం విస్తరణ పెరుగుతుంది కానీ కార్మికులు పెంచట్లేదు. కార్మికులు పెంచదు పని ఎలా సాగుద్ది? కార్మికులు ఉంటే కదా పని సాగేది. దయచేసి ఇది అర్థం చేయాల్సి వస్తుందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. వెహికల్ డిపోలో మెకానిక్గా చేస్తాను. నా పేరు దుర్గాప్రసాద్ అండి. నేను 98లో చేరాను. 98లో మేము పర్మనెంట్లు అవుతాయని మున్సిపాలిటీలో చేరాం. కానీ ఇప్పుడు దాకా పర్మనెంట్ అనేది కాదు కానీ మా జీతాలు అరాకొర జీతాలు 21,000. మొన్న జూన్లో 28 రోజులు జూలై చేస్తే ₹3,000 కనీసం పెంచారు. హెల్త్లో కలపకుండా ₹26,000 ఇవ్వకుండా హెల్త్ సెక్షన్లు కాకుండా మాకు ఇంజనీర్లో పెట్టేసి మాకు చాలా ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం. మేము చేసేది చెత్త బళ్ళు, శవాల బళ్ళు, కుక్కల బళ్ళు అన్ని బళ్ళు చేసేవి బాగా చేస్తాం మేము. మా చేతులు కానీ మా పురుగులు గిరుగులు పడి మా నాన్న జస్ట్ ఎలర్జీలు వేస్తాయి. కానీ మాకు హెల్త్లో కలపకుండా ఇంజనీరింగ్ అని విడదీసి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ₹6,000 పెంచకుండా కనీస వేతనం అప్పుడు మాకు 18,000 ఇచ్చేది. హెల్పర్లకి ఈ ప్రభుత్వం ఏం చేయలేదండి. మాకు పర్మనెంట్ ఏం చేయలేదు. ₹3,000 పెంచింది. అరాకొరా పెంచి మా చాలీసార్ల జీతాలు మాకు ప్రభుత్వ పథకాలు మొత్తం తీశారు. అమ్మఒడి లేదు, తల్లికి లేదు, వందనం లేదు. అలాగే మా వెనకాల తల్లిదండ్రులు ఉన్నారు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు, వాళ్ళకి పింఛన్ తీశారు. మాకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఎంత ఇవ్వాలండి? కనీస వేతనం 30,000 40,000 ఇవ్వాలి. మాకు ఇచ్చే అరాకొర జీతాలు 15,000 18,000 ప్రభుత్వ జీతాలని మాకు తల్లిదండ్రులకి పింఛన్లు తీశారు. మా పిల్లల చదువులు లేకుండా చేశారు. అమ్మఒడి లేదు, ఏమీ లేదు. ప్రభుత్వ పథకాలు ఏమీ లేదు. ఎలా బతకాలి? ₹18,000తో ₹15,000 ఎలా బతకాలి? ఇంటి గట్టిగా కట్టాలంటే ₹6,000 7,000 బడికి వెళ్ళాలి. పిల్లలు చదివాలంటే వాళ్ళకి కనీసం ఒక చదివించాలి. ఆ చదువులు లేక ఇబ్బంది లేక చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ ప్రభుత్వం ఏమైనా మమ్మల్ని సీనియారిటీ బట్టి మాకు పర్మనెంట్ చేయాలని ఒకే కోరిక. ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాం, 25 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తున్నాం ఇదే సమస్యల్లో. పర్మనెంట్ చేయకపోగా మాకు చాలీసార్లు జీతాలు ఇచ్చి మమ్మల్ని నానా ఏడిపిస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వాలు మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం.